ఐమాక్స్ లో నిర్లక్ష్యానికి గురైన పిల్లలు కాసేపు సందడి చేశారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా వసతి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 350 మంది చిన్నారులకు ఈగ ప్రత్యేక స్క్రీనింగ్ ను ఏర్పాటు చేసింది. ఇదే వేదికపై ఇటుకల నుంచి పుస్తకాల వైపుగా అనే కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాన్ని మంత్రి సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. నిర్లక్ష్యానికి గురైన పిల్లల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చేస్తుందని, ఏదైనా సమస్య వస్తే ఎన్జీఓలు తమను ఆశ్రయించవచ్చని మంత్రి చెప్పారు. ఈగ సినిమాలో నటించిన నోయల్, బిగ్ ఎఫ్ఎం ఆర్జే కృష్ణులు కాసేపు పిల్లల మధ్య సందడి చేశారు. గ్రేట్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి